ఆహారపరంగా ఉల్లిపాయ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఉల్లి మార్కెట్‌లో లభించిన రోజున చాలామంది గొగ్గోలు పెట్టేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలిసింది ఆహార ప్రయోజనాలే కానీ, దీనికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల వ్యాధుల్ని ఈ ఉల్లి తగ్గిస్తుంది అని చెప్పొచ్చు. ఉల్లిపాయ మీ ఇంట్లో ఉంటే ఒక ఫార్మసీని, ఒక డాక్టర్‌ని మీ ఇంట్లో ఉంచుకున్నట్టే. ఎంతో అద్భుతమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైన విషయం. సకల వ్యాధుల్ని పోగొట్టేటటువంటి ఈ ఉల్లి, దీని ప్రత్యేకతలు, ఔషధంగా ఈ ఉల్లిని వాడాల్సినటువంటి పద్ధతి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అందుకే మనకి ఒక సామెత ఉంది, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని. ఉల్లిని ఇంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే తల్లితో పోల్చారు. ఒకసారి తల్లి అయినా ఎప్పుడన్నా ఏదన్నా హాని చేస్తుంది కానీ ఉల్లి చేయదు అని కూడా ఈ సామెత మనకి చెప్తుంది. ఉల్లిపాయ లేకుండా చాలామందిని ఉల్లి లేకుండా వంట కూడా చాలామంది ఊహించలేరు. అంటే వంటకి రుచినిస్తుంది, చక్కటి కమ్మటి వాసనని, తీయటి వాసనని ఇస్తుంది. అన్నిటికీ మించి వంట రుచిని పెంచుతుంది ఈ ఉల్లిపాయ. సరే, ఇదంతా సరే, కానీ ఉల్లిపాయలో బయోయాక్టివ్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి. ఇవి శరీరంలో కొన్ని అవయవాల పనితీరుని ఇబ్బడిముబ్బడిగా మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఉల్లిపాయలో ఉండేటటువంటి జింక్ కానీ, సల్ఫర్ కానీ, ఇలాంటివి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అన్నిటికీ మించి ఉల్లిలో ఒక సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సరే, మరి ఈ ప్రయోజనాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ఒకటి ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఉల్లి అంటంతోనే ఎవరికైనా గుర్తుకు రావాల్సింది లివర్ పనితీరు. ఇది ఈ లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఉల్లిపాయని తినడం వల్ల కాలేయానికి ఎంతో మంచిది. కాలేయపు కణాల పనితీరుని ఇది వేగవంతం చేస్తుంది. ఉల్లిపాయలో ఎక్కువ మొత్తంలో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి శరీరంలో. అలాగే కాలేయపు పనితీరుని ఉల్లి మెరుగుపరుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఫ్యాటీ లివర్ లాంటి సమస్య ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. అలాగే ఉల్లిపాయలో బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఇవి ఆ లిపిడ్స్ని తగ్గించి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అయితే ఉల్లి మీకు యథాతథంగా ఉపయోగపడాలంటే చాలామంది ఆ పైన పల్చటి ఉల్లి పొర ఉంటుంది చూసారా, తీసేస్తారు. కానీ దాంట్లోనే ఎక్కువగా ఈ కొలెస్ట్రాల్ తగ్గించే తత్వాలు ఉన్నాయి అని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. కాబట్టి మీరు ఉల్లిని వాడేటప్పుడు కేవలం ఆ లోపల కండభాగాన్ని మాత్రమే కాకుండా పై పొరను కూడా కలిపి వాడుకోండి, కూరల్లోకి, వీటిలోకి. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే, ఇది ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది కదా, అంటే చిన్న పేగు, దీని పనితీరుని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఇంకా అమేజింగ్ విషయం. చిన్నపేగు సమస్యను తగ్గించడానికి ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రోబయోటిక్ లాగా పనిచేస్తుంది. అంటే గట్ మైక్రోఫ్లోరాని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అది చాలా అవసరం, అంటే బి కాంప్లెక్స్ సింథసిస్కి, వీటికి. చిన్నపేగులో మంచి బ్యాక్టీరియాని ప్రోత్సహించడానికి ఈ ప్రోబయోటిక్స్ ఇవి దోహదపడుతూ ఉంటాయి. వీటి ప్రీబయోటిక్స్ అని కూడా అంటారు. ఇది పేగుల పనితీరుని మెరుగుపరుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉల్లిపాయని తినేటప్పుడు అది ఫక్టాన్స్ కింద పనిచేస్తుంది. ఇది పేగు కార్యకలాపాలని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి కాలేయం, చిన్న పేగు రెండు ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లిపాయని మీ డైట్లో భాగం చేసుకోండి. ఇంకోటి అమేజింగ్ విషయం ఏంటంటే, ఇది ఈ రక్తస్రావాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన విషయం. సింపుల్గా 4 టీ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని రోజుకి 2 సార్లు చొప్పున తీసుకుంటూ ఉంటే, ఇది రక్తపిత్తం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఊర్ధ్వగత రక్తపిత్తం, అధోగత రక్తపిత్తం, తిర్యగత రక్తపిత్తం అని శరీరంలో ఏ రూట్లోనైనా రక్తస్రావం అవుతున్నప్పుడు దీన్ని తీసుకుంటే మంచి ఉపయోగంగా జరుగుతుంది. బ్లీడింగ్ పైల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వరకు అన్నిట్లోనూ ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సింపుల్గా 4 టీ స్పూన్ల ఉల్లి రసాన్ని రోజుకి 2 సార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. అంతర్గత రక్తస్రావాలను కంట్రోల్ చేస్తుంది ఇది. అంతేనా, ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది చాలామంది ఎమాసియేషన్తో బాధపడుతుంటారు, వీక్నెస్తో. ఇలాంటప్పుడు ఈ బలహీనతను తగ్గించడానికి, బలహీనత నుంచి బయటపడటానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఉల్లి రసాన్ని, నెయ్యిని ఒక స్పూన్ చొప్పున తీసుకొని బాగా కలిపి 3 పూట్లా తీసుకుంటూ ఉండాలి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. దీంతో బలహీనత తగ్గి శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఇంతేనా, అసలైన యూజ్ దీనికి ఏంటంటే, ఇది జీర్ణ వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. 2 ఉల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచండి,
దానికి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపండి. అది మీకు ఒక మంచి లిక్విడ్ లాగా తయారవుతుంది. దీన్ని మీరు తీసుకుంటూ ఉంటే జీర్ణ వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్కి మంచిది ఇది. అలాగే ఇంకొక అద్భుతమైన శక్తి దీనికి ఉంది. ఇది ఇంటెస్టైనల్ అంటే అబ్డోమెన్ పెయిన్ అంటారు, కడుపు నొప్పి, అలాగే స్పాజమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటి నుంచి రిలీఫ్ పొందడానికి ఇది సహాయపడుతుంది. 2 టేబుల్ స్పూన్ల ఉల్లి రసానికి అదే పరిమాణంలో అంతే మొత్తంలో నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పుని కలపండి. 2 టేబుల్ స్పూన్ల ఉల్లి రసం అంటే 30 ml, అలాగే 30 ml నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఈ అబ్డోమినల్ పెయిన్, క్రాంప్స్ ఇవి తగ్గుతాయి, కడుపు నొప్పి తగ్గుతుంది. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మూత్రంలో మంట, అంటే ఈ సిస్టైటిస్, యూరిథ్రైటిస్ ఇలాంటి చాలా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మూత్రంలో మంటను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి లీటర్ నీళ్ళకి వేసి మరిగించండి. దీన్ని అలా అలా ఆరారగా తాగుతూ ఉండాలి. దీంతో యూరినరీ ట్రాక్ట్ బర్నింగ్ సెన్సేషను, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి తగ్గుతాయి. అంటే మూత్రంలో మంటకి ఇది ఒక చక్కటి పరిష్కారం. అంతేనా, చాలామంది నిజానికి సల్ఫర్ కాంపౌండ్ ఉంటుంది కాబట్టి గ్యాస్ తయారవుతుందేమో అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గ్యాస్ తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఒక 4 టీ స్పూన్ల ఉల్లి రసాన్ని మంచి నూనెలో పొంగించిన చిటికెడు ఇంగువని, కొద్దిగా నల్ల ఉప్పుని కలపాలి. 4 టీ స్పూన్ల ఉల్లి రసం, అలాగే పొంగించినటువంటి ఇంగువ, దీన్ని గుర్తబజ్జతో అంటాం, అంటే నెయ్యిలో కానీ నూనెలో కానీ పొంగించాలి, తత్తుపొడి చేసుకోవాలి. దాన్ని ఉల్లి రసం 4 టీ స్పూన్లు, అలాగే పొంగించిన ఇంగు ఒక చిటికెడు, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి చప్పరించాలి. దీంతో కడుపు ఉబ్బరింపు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అలాగే మెయిన్గా ఇది మహిళలకి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఈ నెలసరి సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం ఉల్లి అనేది. పచ్చి ఉల్లిపాయని రోజు సింపుల్గా తింటూ ఉండాలి. ఋతుక్రమలో ఉండేటువంటి అస్తవ్యస్తతల్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది మెయిన్గా చక్కెర వ్యాధిలో ఉపయుక్తంగా ఉంటుంది. రోజు ఒక పచ్చి ఉల్లిపాయని అలా తినగలగాలి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇలాగా 1 కాదు 2 కాదు అనేక ఉపయోగాలు. అందుకే ఈ ఉల్లి చేసే మేలు ఈ తల్లి చేయదు అని అంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాల్ని ఇతరులకి ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళతోటి పంచుకోండి, లింక్ని షేర్ చేసుకోవటం ద్వారా. అలాగే ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.